ప్రభునామనకు ఘనత కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుంటున్నాము. అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి ఉండగా గాడిద దాని దగ్గర అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవం దగ్గర నిలిచి ఉండెను. వివిధ దేశపు ప్రవక్తను కూర్చున్నటువంటి దేవుడు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు మరి ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాడు. యరొబాము రాజు అయిన తర్వాత అతడు ఇశ్రాయేలీలు యెరూషలేముకు ఎక్కి వెళ్లకుండా ఉండనట్లుగా దానిలో ఒకటి, బేతల్లో ఒకటి, 2 బలిపీఠము కట్టించి బంగారు దూడలను నిలబెట్టించి వాటిని ప్రతిష్ఠ చేశాను. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇశ్రాయేలుతో చెప్పారు, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇదే, మీరు ఇంకా యెరూషలేమునకు వెళ్ళని అవసరం లేదు, వీటినే పూజించండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత లేవీయులు కాని వారిని యాజకులుగా నియమించాడు. వారు అక్కడ పరిచర్య చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది తర్వాత ఒక ఉత్సవం ఒకటి ప్రకటించాడు. యరొబాము ప్రకటించిన తర్వాత ఆ ఉత్సవమున తానే బలి అర్పించుటకు బలిపీఠం ఎక్కాను. అతడు ఎప్పుడైతే ఆ బలిపీఠం ఎక్కాడో, బలి అర్పించడానికి ధూపం వేయటానికి తానే బలిపీఠం ఎక్కి నిలబడినో, అంతటా దేవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు పొంది యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దేవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించుచు అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోటి యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్తన సూచన ఒకటి చెప్పెను. ఎప్పుడైతే బలిపీఠం నిలబడి ఉన్నటువంటి యరొబాము ఈ మాట విన్నాడో అతనికి కోపం వచ్చింది. అతడు చేయి చాపి ప్రవక్తను పట్టుకోబోయాడు. ఆయన చేయి చాపి ప్రవక్తను పట్టుకోపోయినప్పుడు వెంటనే రాజు యొక్క చేయి ఎండిపోతే అతను చూచి తన వెనక్కు తీసుకోలేకపోయాడు. వెంటనే మరలా అతను ప్రవక్తను బ్రతిమలాడుకున్నాడు, నా కొరకు యెహోవాకు ప్రార్థన చెయ్యి, నా చెయ్యి మరలా బాగా ఉన్నట్టు ప్రార్థన చేయమంటే మరి అతని చెయ్యి బాగా ఉన్నట్టుగా ప్రవక్త ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు సెలవిచ్చిన ప్రకారంగానే యోషియా ఆ విధంగానే మరి అనే రాజు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. యూదా దేశంలో అతని ద్వారా బలిపీఠాలు పడగొట్టించి ప్రవక్తుల యొక్క మనుషుల యొక్క శల్యములు ఎక్కడైతే బలిపీఠాలు కట్టించి వాటి మీద బలి అర్పించారో వాటి మీద కాల్చివేసినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ప్రవక్త రాజు చెప్తున్నాడు ప్రవక్తతో, నువ్వు నా ఇంటికి రా, భోజనం చేసుకో, విశ్రాంతి తీసుకో, తర్వాత వెళ్ళదు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నీ ఇంటికి రాను, నీ ఇంట్లో సగం ఇస్తానన్నా నీ ఇంటికి రాను, ఎందుకంటే ఇక్కడ భోజనం చేయకూడదనియో వచ్చిన దారిన తిరిగి వెళ్ళకూడదని యెహోవా నాకు సెలవు ఇచ్చి ఉన్నాడు, కాబట్టి నీ ఇంటికి రాలేనని చెప్పి అతను తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. పోయిన అతడు అలసిపోయి ఒక మస్తకి వృక్షం కింద కూర్చొని ఉండగా ఆ దేశంలో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. అతడు ఈ మాటలు విని తమ కొడుకుల చేత గాడిద గంధగట్టించి ఈ యూదా దేశపు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, నన్ను యెహోవా పంపించాడు, ఒక దూత వచ్చింది, అలానా చోట యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త ఉన్నాడు, పిలుచుకురమని పంపించాడని అబద్ధం ఆడినప్పుడు ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ యూదా దేశపు ప్రవక్త ఈ ముసలి ప్రవక్తతో కూడా వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని ఇంటికి వెళ్ళి అతడు భోజనం చేయుచుండగా మరలా ముసలి ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు, ఏమని, నువ్వు యెహోవా మాట వినకయు ఆయన త్రోవను విడిచిపెట్టి నీ ఇష్టమైన త్రోవకు వచ్చినందున నీవు తిరిగి నీ పితరుల సమాధి ఎద్దుకు చేరలేవు, నీవు మధ్యలోనే చనిపోతావని హెచ్చరిక ఇచ్చినట్టుగా చూస్తున్నాం. తర్వాత అతను తిరిగి వెళ్ళటానికి గాడిద గంధగట్టించి అతని గాడిద మీద ఎక్కించి ఈ ముసలి ప్రవక్త పంపించి వేశాడు. అతను వెళ్ళుచున్నటువంటి సమయంలో మరి పొదలో నుంచి సింహం వచ్చి అతన్ని చంపివేస్తున్నట్టుగా చూస్తున్నాం. సింహం వచ్చి అతన్ని చీల్చివేసింది. తర్వాత సింహము శవం దగ్గర నిలబడింది, గాడిద అక్కడే నిలబడింది, ఆ శవం కింద పడి ఉండింది. ఈ విషయము ప్రజలు చెప్పి తెలుసుకున్న ముసలి ప్రవక్త వచ్చి గాడిద గంధగట్టించి వచ్చి ఎత్తుకొని ఆ ముసలి ప్రవక్త ఈ యూదా దేశ ప్రవక్త శవాన్ని ఎత్తుకొని వెళ్ళి సమాధిలో పెట్టి ఏడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందుని బట్టి మనం గ్రహించుకోవాల్సిన ఏమిటంటే, దేవుని బిడ్డలైనటువంటి మనం లేదా ఎవరైనా మాట్లాడితే ఆ మాటను మనం నమ్మకూడదు. నేను కూడా ప్రవక్తనే,
దేవుడు నాతో చెప్పాడన్నప్పుడు ఈ యూదా దేశపు ప్రవక్త దేవుని ఎదుట విచారణ చేయాలి. విచారణ చేయకుండా తన అబద్ధాన్ని నమ్మాడు. ఇతడు అబద్ధం ఆడాడు, ఇతను అపవాది ప్రవేశించాడు, అబద్ధం ఆడాడు. ఎందుకంటే అబద్ధమునకు తనయుడు తండ్రి ఎవరు? అపవాది. అపవాది ఇతన్ని మోసం చేయడానికి అతను చేసిన గొప్ప కార్యాలు, యెహోవా సెలవిచ్చినందువల్ల గొప్ప కార్యాలు చేసిన ప్రవక్తే. కానీ ఎప్పుడైతే దేవుని మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించాడో అతనికి శిక్ష వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఎంతటి వారమైనా, ఎంతటి భక్తులమైనా దేవుని మాటకు లోబడి మనం ముందుకు సాగవలసిందే. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక మాటకు మనం లోబడకూడదు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఏం చేయాలంటే దేవుని అయితే విచారణ చేయాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు అలాగే జరిగింది కదా. బలిపీఠము పగిలిపోయి బుగ్గి ఒలికిపోనని చెప్పి ప్రవక్త చెప్పినప్పుడు అది పగిలిపోయింది, బుగ్గి ఒలికిపోయింది. అంత గొప్ప కార్యం ఆయన చేత చేయించినప్పుడు ఈ ప్రవక్త ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల, అయ్యా నేను తిరిగి వెళ్ళటం నీ చిత్తమా? నేను అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చా అని అడగకుండా వెళ్ళినందుకు ఈ శిక్ష కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరి మాట అంటే వారి మాట వినకూడదు. ఏదైనా వాక్యానుసారంగా ముందుకు సాగాలి. దేవుడు నాతో చెప్పిన మాట ఇదైనా కాదా అని తెలుసుకొని వాక్యానుసారం మన జీవితం జీవిస్తూ మనం ముందుకు సాగినప్పుడు ఎక్కడ అపచయం ఉండదు. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకూడదు. ఒక్కడు తనకు ఏర్పరచుకున్న మార్గము సరి అయిందిగా కనపడను, తుతకదే మరణమునకు దారి తీయను అని సామెతల గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి తనకు ఏర్పరచుకొని వెళ్ళిన మార్గంలో పోయినప్పుడు ఆ గాడిద మీద ఎక్కి వెళ్ళినప్పటికీ కూడా సింహం అతన్ని చంపివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సింహం చూడండి ఎంత చక్కగా దేవుని మాట వినిందో. నువ్వు ప్రవక్తని చీల్చేయటమే కానీ తినకూడదని చెప్పింది. సింహము గాడిదనైనా తినలేదు, ప్రవక్తనైనా తినలేదు. అది మాట వినింది. కానీ ఈ ప్రవక్త మాట వినలేకపోయినందున దేవుని కృదాతన మీదకి వచ్చినట్టు చూస్తున్నాం. అలాంటి సందర్భాలు మనం తెలుసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మేము కూడా నీ మాట చొప్పునే జీవించడానికి మాకు నేర్పించండి. పరిశుద్ధర కుడికైనా ఎడమకైనా తొలక్క నీ జీవమార్గంలో కూడా నడుచుకొనుచు నిత్య జీవం ప్రవేశించుటకు మాకును సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.